హాయ్ ఫ్రెండ్స్, మా ఉగాది భక్షాలు చూడండి. అరకిలో శనగపప్పుకు అరకిలో బెల్లం వేసి చేశాను. ఫస్ట్ పప్పు మెత్తగా ఉడకపెట్టుకొని నీళ్లు లేకుండా వడకట్టుకొని దాన్ని కొంచెం దంచుకొని బెల్లాన్ని కూడా దంచుకోవాలి. దానిలో కొంచెం ఇలాచి పొడి నెయ్యి వేసి కలుపుకొని చపాతీలాగా చేసుకొని మనం చేసుకున్న పప్పు బెల్లంతో చేసుకున్న పూర్ణాన్ని దాంట్లో పెట్టుకొని ఒత్తుకుంటే భక్షాలు రెడీ. అలా చపాతీలాగా కాకుండా ఇలా ముద్ద చేసుకొని కూడా డైరెక్ట్గా దానిలో పూర్ణం పెట్టి కూడా చేసుకోవచ్చు. వీటిని మీరేమంటారు ఫ్రెండ్స్? మేమైతే భక్షాలు అంటాము, కొందరు మూలిగలు అంటారు, కొందరు బొబ్బట్లు అంటారు. మేమైతే భక్షాలు బచ్చాలు అంటాము. మా ఉగాది భక్షాలు అయితే రెడీ చూడండి.